వాక్యాన్ని చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 31. 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 31. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు ఉత్తర ప్రచురితగా చదువుదాం. పేజ్ నెంబర్ 153 కొత్త నిబంధనలో. నేను మీకు అప్పగించిన దాని ప్రభువుల పొందితిని, ప్రభువైన యేసు తన పైన రాత్రి రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తమైన కృత నిబంధన, మీరు దీనిలో త్రావునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు ఐగం ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాను వాడి ప్రభు యొక్క శరీరం గురించి రక్తముని గురించి అపరాధి అగును. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తన శిక్ష కలిటికే తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదము. లూకాసు వార్త 2వ అధ్యాయము, according to the Gospel of Luke chapter 2 verse 41 and 42 reading all together. లూకాసు వార్త 2వ అధ్యాయము 41-42 అందరం కలిసి చదువుదాం. According to Gospel of Luke chapter 2 verse 41 and 42 reading all together. పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వచ్చుచుండేవారు. ఆయన 12 ఏళ్ల వాడినప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. మరొకసారి చదువుదాం. పస్కా పండుగ ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏళ్ల వాడైనప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఇంకో మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. Epistle of Paul written of Ephesians chapter 2 verse 8 reading all together. Epistle of Paul written of Ephesians chapter 2 verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము అందరం కలిసి చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారు, ఇది మీ వల్ల కలిది కాదు, దేవుని వరమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మాటలు దీవించి మందరితో మాట్లాడండి. యోగ్యమైన నీతిని బలలో చేయబట్లో సాయం చేయండి. మా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువుని ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ. చెప్పండి ప్రైజ్ లార్డ్. రైట్, దేవునికి వందనాలు. ఎందుకంటే మనం దేవుని స్తుతిస్తున్నాం, దేవుని గణపతి. బల్ల దగ్గరకు వచ్చాము కాబట్టి ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడాడు. బల్ల దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని హెచ్చరికలు చూసుకుందాం. ఈ బల్ల అందరికీ సమానమైనది. మొదటిది, ఈ బల్ల త్యాగముతో నింపబడింది. ఈ బల్ల విమర్శించే స్థలము. ఈ బల్ల అనేకమైన ఆత్మలను రక్షించేది. ఈ బల్ల మన జీవితం ఎలా ఉందో గుర్తేది అది ఈ బల్ల అనమాట. విమర్శింపబడిన స్థలము, పరీక్షించుకునే స్థలము, మన జీవితాలను గుర్తిన స్థలము, ఇది ఒక న్యాయపీఠమైన గుర్తాలు, అది ఈ బల్ల అనమాట. ఈ బల్ల దగ్గరకు వచ్చిన ప్రతి ఆదివారం కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి దీని చేయడి, నన్ను జ్ఞాపకం చేసుకోండి దీని చేయడి, నన్ను జ్ఞాపకం చేసుకోండి దీని చేయడి. ప్లీజ్ రిమెంబరెన్స్ మీ, ప్లీజ్ రిమెంబరెన్స్ మీ, ప్లీజ్ రిమెంబరెన్స్ మీ. ఇంగ్లీష్ బైబిల్ అంటే నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికే ఈ బల్ల ఇవ్వబడింది అనమాట. అందుకే ప్రభు యొక్క శరీరం రక్తంలో కూడా మనం పాలు పొందినవంటే ప్రభు యొక్క యోగ్యమైన జీవితం మనకు కలిగి ఉండాలి కాబట్టి అది ఈ బల్ల అనమాట. అది కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 10వ అధ్యాయంలోని ఒక మాట ఉంటుంది. 10వ అధ్యాయము చూడండి, 5వ వచనం చదవండి. 5వ వచనం 10th chapter verse 5 1 Corinthians 10:5 చదవండి జాగ్రత్తగా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండకపోయినగా అరణ్యములు ఏం చేశారు? సంహరించాడు దేవుడు. దేవునికి ఇష్టంగా బతకాలి, దేవునికి యోగ్యంగా బతకాలి, దేవునికి అంగీకారం బతకాలి. విశ్వాస జీవితంలో దేవునికి యోగ్యకరమైన జీవితం జీవించాలంటే దేవునికి ఇష్టమైన జీవిస్తే దేవుడు ఏం చేస్తాడని వెంటనే తీసేసుకుంటాడు. దేవుని యొక్క జీవితం నీకు కలిగి ఉన్నావంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క అడుగుజాడలను నువ్వు పాలు పొందాలి. దేవుడు చెప్పిన మాట వినాలి, దేవుడి కార్యం చేయమంటే చేయాలి, దేవుడు చూపించిన మార్గానికి వెళ్ళాలి, దేవుడి పరిస్థితి నెరవేర్చాలి, దేవుని సేవకులు గనపరచాలి, విశ్వాసులు గనపరచాలి, ఒకరిని సన్మానించుకోవాలని వాక్యం రాబడింది. కానీ ఇశ్రాయేలు, ఆ మీద చూస్తే ఇశ్రాయేలు వారి జీవితం ఎలాగుందని, ఒకే బండలో తాగారు, ఒకే సముద్రంలో పాటారు, ఒకే ఆత్మతో ఉన్నారు, ఒకే ఆహారం భుజించారు, ఒకే పానం చేశారు. ఆ బండ క్రీస్తే, ద రాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ బండ ఏంటండి? క్రీస్తే. ఆ బండ మనటండి ఇదేనా హృదయాలు బండ బారిపోయాయి. ఎంత చెప్పినా బండ బారిపోయి వాత వేపని మనస్సాక్షి వచ్చింది. విశ్వాసం ఏమొచ్చింది దినాల్లో?
ఎంత చెప్పురా బాబు, మేము మాట్లాడం మేము మారనే అంటున్నారు. అది కుదరదు. వాతవేమైన మనస్సాక్షి ఉండకూడదు. విశ్వాస జీవితంలో మృదువైన మనస్సాక్షి ఉండాలి, నిర్భరమైన మనస్సాక్షి ఉండాలి, సంతోషకరమైన మనస్సాక్షి ఉండాలి, యోగ్యమైన మనస్సాక్షి ఉండాలి, ప్రభు కొరకు జీవించే మనస్సాక్షి ఉండాలి, ఎల్లప్పుడూ పరలోకి తీసి మనస్సాక్షి ఉండాలి, ఆత్మలో ఉద్యోగం కలిగే మనస్సాక్షి ఉండాలి, ఎప్పుడు ప్రభు రాజ్యాన్ని సిద్ధపడే మనస్సాక్షి ఉండాలి, ఎప్పుడు పిలుసు రెడీగా ఉండాలి. అందరూ సస్తారంటే భయపడిపోతారు కదండి. మీరు చచ్చిపోతారంటే ఏమంటారండి? అమ్మో నేను చచ్చిపోతాను అంటారు కదా. ఎప్పుడైనా సరే రెడీగా ఉండాలట. ఏంటండి? ఎప్పుడైనా సరే ఈ మనస్సాక్షి మనం కలిగి ఉన్న మనం ఎలా ఉండంటే ప్రభువుకు రెడీగా ఉండాలి. అందుకే రాయబడింది దేవుని వాక్యం. ఇంకో మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. శుభమని చెప్పి రాయినది ఏం చేశాడని? పరిశుద్ధులు, హోలీ జనరేషన్. మనం పరిశుద్ధులు కాబట్టి, పరిశుద్ధమైన పిల్లలం కాబట్టి పరిశుద్ధ మందిరంలోని పరిశుద్ధ దేవుడిని ఆరాధన చేస్తున్నాం. పరిశుద్ధ బల దగ్గరకు వస్తున్నామంటే ఆయన పరిశుద్ధుడు. అది గొప్పది. తర్వాత 119 దావీదు కీర్తన 111 దావీదు కీర్తన చూడండి 6వ వచనం చదవండి. 6వ వచనం 111 6 చదవండి. పరిశుద్ధులైన ప్రజలం కాబట్టి బల దగ్గరకు వచ్చి మనము పరిశుద్ధమైన యాజక ధర్మం చేసేవారం ఉన్నాం. పర్సనల్ ఆల్టర్, ఫ్యామిలీ ఆల్టర్, చర్చ్ ఆల్టర్, వ్యక్తిగత బలిపీఠము, కుటుంబ బలిపీఠము, సంఘ బలిపీఠము. అది పరిశుద్ధుడైన దేవుడు. అప్పగించున్నాడు. ఏం చేస్తా? తన క్రియల మహాత్మ్యములు దేవుడు ఏం వెల్లడి పరుస్తుంది. యేసు ప్రభువు చేసిన శిలువ కార్యం ఏ మానవుడు ప్రపంచ చేతులు ఎప్పుడూ చేయలేదండి. ఎప్పుడూ చేయలేదు. యేసు ప్రభు అక్కడే చేసినది. అది దట్స్ రిమైనింగ్ విత్ లార్డ్స్ టేబుల్. దాని కార్యాలు అత్యధికంగా చేసే దేవుడిగా ఉన్నాడనమాట. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చేత ఈ మాట కనిపిస్తుంది. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 6 verse 3 and 4. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండినదని గొప్ప స్వరముతో ఏం చేశాడు? గాన ప్రతిగానాలు చేశారు. కాబట్టి ఆయన ఎలాగున్నాడని? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన ప్రజలు మనం పరిశుద్ధులము. మన ఆరాధన పరిశుద్ధి ఉంటుంది, ప్రభు బల్ల పరిశుద్ధం ఉంది, మన జీవితం పరిశుద్ధం ఉండాలి. మనం ఎంత చేసిన భక్తి కూడా ఆఖరికి ఏంటంటే పరలోకానికి వెళ్ళాలి. దట్ ఇస్ ద గోల్ ఆఫ్ హెవెన్. మన గోల్ ఏంటంటే పరలోకంకి వెళ్ళాలి. ఒక విశ్వాస రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిని తీసుకొని దేవుడి బిడ్డ 80 సంవత్సరాలు ఆత్మీయంగా జీవించి దేవుని మందిరంకి వచ్చి ఆరాధన చేసి కానుకలు ఇచ్చి దశంభాగాలు అన్నీ చేసినా సరే పరిశుద్ధంగా లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. రెండు దారులు ఉన్నాయి, పరలోకమైన, నరకమైన. పరలోకంకి వెళ్ళాలంటే యోగ్యంగా జీవించాలి. నరకంకి వెళ్ళాలంటే అన్నీ కూడా లోకాచారం, లోక పద్ధతి, లోక విధానం, లోకవేత్త అన్నీ లోకమంతా వచ్చింది. ఇద్దరు సంఘాల్లో కూడా లోకం వచ్చింది, ఫ్యాషన్ వచ్చింది. ఫ్యాషన్ రాకూడదు. జాగ్రత్తగా ఉండాలి. సంఘం అంటే భయభక్తులు ఉండాలి. సంఘం అంటే దేవుని భయం ఉండాలి. సంఘం అంటే వాక్యం ఉండాలి. సంఘం అంటే సేవ ఉండాలి. సంఘం అంటే భక్తి ఉండాలి. సంఘం అంటే ప్రభుని చూపి, సంఘం అంటే అనేక ఆత్మలు రక్షించాలి. అది సంఘం. దట్ ఇస్ లైక్ ఎ చర్చ్. పిల్ల వెంకటరత్నం గారు మాట చెప్పాడు, మీ అందరు చూసే ఉంటారు. వాట్సాప్లో చెప్పాడు ఒక మాట. మంచి సేవకుడు. భక్సింగ్ గారి దినాల్లోని, పెద్దల దినాల్లోని, ప్రభు కొరకు జీవించిన దినాల్లోని, దేవుని వాక్యం ప్రకటించిన దినాల్లోని భయము భక్తి ఉందట. ఏముందటండి? ఇండోజీనియస్ చర్చెస్ కాలంలో భయము భక్తి ఉండబట్టే సంఘాలు ప్రజ్వలించాయట, సంఘాలు అభివృద్ధి పొందాయట. అసలు ఎవరిని రమ్మని చెప్పేవారు పరిగెట్టేవారట. మా చిన్నతనంలో పరిగెట్టి వెళ్ళేవారండి. సాలేం 2000 3000 మంది నింపి ఆ షెడ్ అంతా నిండిపోయారు, బయట అంతా నిండిపోయారు, అంతా నిండిపోయారు. అసలు చూస్తే మాకు ఆశ్చర్యం అవుతుంది. ఎలా వచ్చేవారు తెలియదు, ఎలా వెళ్ళిపోయేవారు తెలియదు. ఆయన అన్నాడు, తర్వాత మాట అన్నాడు, ఆ దినములోనే భయం, ఈ దినం ఎందుకు భయం లేదంటే అన్నీ తెలుసురా కానీ భయం లేకుండా జీవించారు. ఆ దినంలోనే భయము, ఆ దినంలో ఆత్మీయత, ఆ దినము సేవ, ఆ దినమే భక్తి, ఆ దినమే పరిచర్య, ఆ దినమైన వాక్యము, ఆ దినమే సహవాసము, ఆ దినమే మాటలు దేవుని కొరకు జీవించినప్పుడు ఈ దినాలు ఎలాగలేవంటే లేవు అంటే అర్థం ఏంటంటే దేవుడి మాట ఆలకించలేదు. దేవుడు ఏం చేశాడని తృణీకరణ బట్టి చేశాడని చెప్పాడనమాట. అందుకే అర్థం అంటే నవ్ ఏ డేస్లో దెర్ ఇస్ నో ఫియర్ ఎట్ ఆల్. దేవుని భయం ఎవరికీ కూడా లేదు. అందుకే అన్ని ఫాల్స్ ఎక్కడ చూసినా ఫాల్స్ ఏర్పడి. దేవుని భయం ఉంటే ఏమి ఉండదు, దేవుని భక్తి ఉంటే ఏమీ ఉండదు, దేవుని పరిచయం ఉంటే ఏమీ ఉండదు, దేవుని సేవ ఉంటే ఏమి ఉండదు, దేవుని వాక్యం ఉంటే ఏమి ఉండదు. దేవుని మనతో మాట్లాడితే ఆ భయభక్తులు వస్తుందన్నమాట. యేసుప్రభు కాలంలోనే యేసుప్రభుని ఇచ్చేశారు. మనం ఎత్తండి, అదే రాయబడింది. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఇప్పుడు చదవండి లూకాసు వార్త 2వ అధ్యాయం 41-42 వచనాలు చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 41-40 వచనాలు చదవండి. పస్కా పండుగ అయినప్పుడు
ఆయన 12 వాడైనప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుకు చెప్పిన వారు యెరూషలేమునకు వెళ్ళేరే. యేసుప్రభువారు 12 సంవత్సరాలు ఎక్కడ తీసుకొచ్చారని? మనం చిన్నప్పుడే తీసుకొస్తాం. బాబుని పాపని ప్రార్థన పెట్టడానికి, ప్రేయర్ పెట్టించుకోవడానికి, దేవుని సేవకుడు ప్రార్థన చేయాలని మన పిల్లలు తీస్తాం కదా. యేసుప్రభు కాలంలో కూడా 12 సంవత్సరాలప్పుడు యెరూషలేం అంటే ద సిటీ ఆఫ్ పీస్ అనమాట. సమాధాన గృహము, సంతోష గృహము, మహిమగల గృహము. ఇప్పటికి యెరూషలేం పట్టణంలో చూస్తే ఆ సంతోషం ఉంటుంది అనమాట. అందుకే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలోని మత్తయి సువార్త దేవుని వరాన్ని చూపిస్తుంది, మార్కు సువార్త పరిచయం చూపిస్తుంది, లూకా సువార్త మనిషి కుమారుని చూపిస్తుంది, యోహాను సువార్త పక్షిరాన్ని చూపిస్తుంది. ఈ 4 సువార్తలు చూస్తే యేసు ప్రభు కాలంలో చూసిన రీతిగా లూకా సువార్త గ్రంథము, మత్తయి సువార్త గ్రంథం యేసు ప్రభు పుట్టుక రాశారు, మార్కు సువార్తలో పరిచయం రాశారు, యోహాను సువార్తలో యేసు ప్రభు రాకడ యొక్క ఉద్దేశాలు రాయబడ్డాయి, యేసు ప్రభు జీవితం యొక్క రాయబడింది అనమాట. అందుకే రాయబడి తన వాడుక చొప్పున హ్యాబిట్స్ అంటారు. హ్యాబిట్స్ అని ఒక వర్డింగ్ ఉంది, అంటే ఒక షాప్ కూడా ఉంది. చికెన్ 65, మటన్ 65 అన్నీ దొరుకుతాయి. హ్యాబిట్స్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు రాజమండ్రి హైవే మీద వెళ్తున్నప్పుడు జిఎస్ఎల్ కాలేజ్ పక్కన పెద్దది 3 అంతస్తుల బిల్డింగ్ హ్యాబిట్స్ అని ఉంటుంది. నేను బస్సులో చూసి ఇదే ఎలాగుంది హ్యాబిట్స్ అంటే వాడుక అని పదాన్ని చూశాను, డిక్షనరీలో చూశాను. ఏంటి హ్యాబిట్స్? వాడుక, అలవాట్లు, వాడుక. అది వాడుక 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 అంటే అర్థం ఏంటి? ఉదయకాలం లేచిన ఏం చేస్తాం? ఆడవాళ్ళు చీపురు పట్టుకుని మగవాడు కాపీ తాగుతాడు. అది కాదు. వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళాలండి? చెప్పండి. వాడికి చొప్పున ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరం మీద ప్రార్థన చేయాలి, వాడికి చొప్పున బైబిల్ చదవాలి, వాడికి చొప్పున ప్రార్థన చేసుకోవాలి, వాడికి చొప్పున దేవుని స్తుతించాలి, వాడికి చొప్పున దేవుని గణపతి. యేసు ప్రభు కాలం ఏం చేశాడని? తన వాడుక చొప్పున యెరూషలేమునకు వచ్చినప్పుడు 12 సంవత్సరాలు అయినప్పుడు దేవుని మందిరంలోని దేవుని వాక్యము కొరకు మందిరంకి వెళ్ళే వాడుక చేసుకున్నాడు. మన చిన్నపిల్లలకు కూడా నేర్పించాలి. మన పిల్లలు పాటలు పాడారు. పిల్లలు ఎందుకు తర్పించేస్తాను అనుకున్నారు? ఈనాటి బాలలే రేపటి పౌరులు నెహ్రూ గారు అన్నారు. ఈనాటి పెద్దలే రేపు ఉదయం సంఘాన్ని నడిపించాలి. తెలుసా? ముసలోళ్ళు అయిపోతున్నారు. అలాంటి వాళ్ళు ముసలి, మేము ముసలోళ్ళు అయిపోతాం, అందరూ ముసలోళ్ళు అయిపోతాం. సంఘం ఎలా నడుస్తుంది? అలా తర్పించాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి. వాళ్ళకు కూడా వాక్యం నేర్పించాలి, వాక్యం ప్రార్థన నేర్పించాలి, వాళ్ళు కూడా క్యాచ్ చేయాలి, వాళ్ళు కూడా దేవుని స్తుతించాలి, వాళ్ళు కూడా దేవుని కనపరచాలి, వాళ్ళు కూడా తపలా కొట్టాలి, అన్నీ చేయాలి. అంతే అర్థమేంటి? వాడుక. దేవుని మందిరంకి వెళ్ళే వాడుకుండాలి. సిస్టర్స్ కూడా వాడుకుండాలి. ప్రోద్బలం ఉండాలి. ఏదైనా ప్రోద్బలం సిస్టర్లు ఉండి జారిపోతున్నారు. నాకెందులే పట్టిందిలే బాధ ఉండకూడదు. సేవ అంటే పరిగెట్టాలి. హెబ్రోలో సేవ అంటే సిస్టర్లు కరపదలు తీసుకొని పరిగెడతారు. ఇప్పుడు వాళ్ళు కొట్టేస్తున్నారు. కొట్టించినా పర్లేదు, దేవుని కొరకు చచ్చిపోయినా పర్లేదని పరిగెడుతున్నారు. దేవుని మందిరం కొరకు వాడిక. యెరూషలేములో 3 పండుగలు ఇంపార్టెంట్ ఉన్నాయి. మొదటిది పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, పర్ణశాల పండుగ, మూడవది పెందుకోస్తు పండుగ. ఈ 3 పండుగలు ఏటేటా 3 సార్లు మందిరంకి వచ్చేవారు. చిన్నపిల్లలు తీసుకొని కుటుంబంలో ఆ దినాలు యూదులందరూ కూడా చిన్నపిల్లలు తీసుకొని దేవుని మందిరంకి వచ్చేవారు. ఏదైనా మనమైతే ఏం చేస్తున్నాం? 5 సార్లు వస్తాం. క్రిస్మస్కి వస్తాం, 31st వస్తాం, న్యూ ఇయర్కి వస్తాం, గుడ్ ఫ్రైడేకి వస్తాం, ఈస్టర్కి వస్తాం, మిగతా రోజులు రాము. అర్థమైందా? క్రిస్మస్కి వస్తాము, 31st నైట్కి వస్తాము, 1st తారీఖుకి వస్తాము, గుడ్ ఫ్రైడేకి వస్తాము, ఈస్టర్ పండుగకి వస్తాము, మిగతా రోజులు రావు. అలా కాదనమాట. అర్థమైందా? నా మాట అర్థమైంది, మీరు నవ్వుకుంటున్నారు. మనం ఇంత కోరుకుని బట్టి అంత రావాలి మందిరం. అది మనం ఎంత సమయం దొరకడం మందిరంలో ఉండాలి, ఎంత సమయం దొరికితే దేవుని స్తుతించాలి, ఎంత సమయం దొరికితే దేవుని కనపరచాలి, ఎంత సమయం దొరికితే దేవుని హెచ్చించాలి. అది ఏక విధానం. యేసుప్రభువారు తన జీవితంలో చూస్తే దేవుని మందిరాన్ని ప్రేమించేవాడుకున్నాడు. చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం చదవండి. కీర్తన పుస్తకము 26వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట కనిపిస్తుంది. కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజోమైన స్థలమును నేను ప్రేమించిన. హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమించాను. మొదటిది. కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 26వ వచనం చదవండి. 118, 26 చదవండి. 118, 26. కీర్తన గ్రంథం 118, 26 చదవండి. ఎవరైనా సరే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ త్వరగా చదివితే. యెహోవా పేట వచ్చేవాడు ఆశీర్వాదం అందును గాక. యెహోవా మందిరంలో నుండి వెలుచున్నాము. యెహోవా మందిరం నుండి వెళ్ళాలి. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. కీర్తన 84వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదివి మాట కనిపిస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరమును చూడవలని
నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిల్లుచుంది, జీవముగల దర్శించుటకు నా ప్రాణమును ఆశపడుచుంది. అంటే అర్థమేంటి? దేవుని మందిరంకి వస్తే ఏముంటుందని అన్నీ మర్చిపోతాం. ఈ మందిరం ఏముందండి? సమాధానం ఉంది, సంతోషం ఉంది. అందుకే యేసు ప్రభు 12 సంవత్సరాల యెరూషలేము మందిరాన్ని తెచ్చారు. మొదటిది నివాస మందిరము, రెండవది కట్టబడే మందిరము, మూడవది సైనిక మందిరం, నాలుగో మందిరం చూపిస్తుంది. కీర్తన గ్రంథము 36:8 చదవండి. కీర్తన 36:8 చదవండి. త్వరగా తీయాలి, త్వరగా. కీర్తన 36:8 చదవండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. నీవు ఆనంద ప్రవాహం వారిని త్రాగించు. నీ మందిర సమృద్ధి ఏముందండి? సమృద్ధి. మొన్న సామ్యాల్ గారు పోస్టింగ్ పెట్టారు వాట్సాప్లో, మన వాట్సాప్లో గుర్తుంది, ఆయన బర్త్డే పోస్టింగ్ పెట్టారు. ఆ ఫోటో చాలా బాగుంది, నాకు నచ్చింది. ద ప్రీవియస్ ఇయర్ 25 years బ్యాక్, ప్రీవియస్ 22-23 years బ్యాక్ ఆ ఫోటోలో చూసి ఈయన మంచి రోషంగా పౌరుషంగా ఉన్నారు. వైపోలన్న గారు, అలెగ్జాండర్ గారు ఉన్నారు, సాల్మన్ రాజు గారు చచ్చిపోయినట్టు ఉన్నారు, తాత ఆయన ఉన్నాడు, ఎవరు మోరియా జాన్ గారు, సామ్యాల్ గారు సాక్ష్యం చెప్పించారు. మందిరం కట్టినప్పుడు రీకన్స్ట్రక్టెడ్, రెండో కన్స్ట్రక్ట్ అయినప్పుడు కట్టినప్పుడు చెప్పారు పెద్ద మందిరం. అప్పుడు ఐ విల్ బిల్డ్ మై చర్చ్, ద గేట్స్ ఆర్ హెవెన్, నేను నా సంఘాన్ని కడతా, పాతాల్లో దాని ఎత్తి నిలవనేరు అని వాక్యం చెప్పాడు మోరియా జాన్ గారు. అదంతా గుర్తొచ్చింది పాతదంతా. నువ్వు మందిరాన్ని చిన్నప్పుడు ప్రేమిస్తున్నప్పుడు ఇలా ఎంత సమర్పణ, ఎంత త్యాగం అండి. జనాలు ప్యాక్ అయిపోయేవారు, ఆ మందిరం అంతా నిండిపోయారు, బయట నిండిపోయారు, చైర్లు వేసేవారు, ఒక్కోసారి సామ్యాన్ని ఈ సందులు వేసేవారు. చూస్తే జనాలు అలగొచ్చేవారు తెలియదు. ఇప్పుడు ఎందుకు అయిపోయారండి చెప్పండి? అప్పుడే జనాలు పరిగెట్టేవారు, 5-6 బ్రాంచ్ చర్చలు, ఆ బ్రాంచ్లను అయ్యగారు ఇచ్చాడు, ఒక్కో సేవకుడికి ఒకటి ఇచ్చాడు. అందుకే వేపకుంట, శీలానార్, సబ్బవరం, జంగాలపాలెం, చింతలపాలెం ఎన్ని చెప్పగలం, అన్ని బ్రాంచీలు అయ్యగారు నాది అనేది కాదు అన్నాడు. ఇంత తెలుసండి, ఆయన నేను అదే మెచ్చుకుంటాను. ఇంకోటైతే నాది ఉంచు అంటారు, కానీ ఆయన నాది కాదన్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వాదం. ఒక ఆయన కూడా అలా చెప్పాడు. మందిరం అంటే అది. ఇంకోటి చెప్తాను, డాక్టర్ ప్రభుదాస్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పెదనాన్న, ఆయన ఏమన్నాడు తెలుసండి? బక్సింగ్ గారి సహవాసంలో బక్సింగ్ గారి ద్వారా ఏం చేశాడంటే, వివాహం జరిగింది, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, ఫాక్స్ గారి సహవాసానికి వెళ్ళాడు, మందిరాలు ఏర్పరిచాడు. ఆయన చనిపోయే ముందు అవసాన దశలో ఒక మాట చెప్పాడు, చాలా జాగ్రత్తగా మాట, చాలా ఆశ్చర్యం. కూర్చుని పెట్టి పెద్దల్ని, పరిచారకుల్ని, ఎల్డర్స్ని, సేవకులు కూర్చుని పెట్టారు, 15 మంది పెళ్ళరు నంద్యాల సంఘాలను. ఆయన చెప్పాడు, అయ్యా నేను వృద్ధుని అయిపోయాను, రేపు దేవుడు నన్ను పిలుచుకుంటాను, నేను వెళ్ళిపోతున్నాను, మందిరం అన్నీ కూడా మీకు అన్నీ అప్పచెప్పేస్తున్నాను, మీరు పాటలు పాడినారు, ఒకరు ప్రార్థన చేసినారు, 2-3 నడిపించండి, సేవ మీరు చేయాలి, నేను అయిపోయింది నా సీన్ అని చెప్పాడు. మందిరం అంతా కూడా అప్పచెప్పాడండి. అది మొదటిది. రెండోది చెప్తున్నానండి, రెండోది తన సొంత ఇల్లు ప్రభుదాస్ రెడ్డి గారి యొక్క అన్నయ్య గారు రాజారెడ్డి గారు, అంటే రాజశేఖర రెడ్డి నాన్నగారు ఇల్లు కట్టాడట నంద్యాలలో. ఆ ఇల్లు కూడా ఏం చేశాడంటే, అయ్యా నేను వృద్ధుని అయిపోయాను, నాకు 5 ఆడపిల్లలు, 5 ఆడపిల్లలకు స్వాస్థ్యం ఇచ్చేయాలమ్మ పద్మమ్మ గారు, వాళ్ళ ఆవిడ పేరు పద్మమ్మ గారు, మా ఆవిడలాగా ఆవిడ పేరు. అప్పుడు పద్మమ్మ గారు ఇవన్నీ చేసేస్తున్నామని చెప్పి ఏం చేశాడంటే, అవన్నీ కూడా రాసి అంతా కూడా ఏంటండి అమ్మేసి డబ్బులు అందరూ చస్తే, వాళ్ళ ఆవిడ అందట మరి నాకేమి ఇవ్వబెట్టి కూతురికి ఇచ్చేస్తే అలాగా అన్నదనమాట. ఆయన ఒక మాట అన్నాడండి, చాలా ఆశ్చర్యమైన మాట. అది మందిరం అంటే. నేను గమనించాను. ఏమనంటే తెలుసా, నాదనిది లోకములేవద్దు, నాకనిది ఏమొద్దు, నా దేవుడు ఉంటే చాలు, వాక్యం ఉంటే చాలు, సహవాసం ఉంటే చాలు, నివాసం ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలు, వాక్య శక్తి ఉంటే చాలు అని చెప్పాడట. అది 90 సంవత్సరం ముసలివాడు చచ్చిపోయాడు తెలుసండి. అది నాకు ఆ మాట నాకు ఇలా పట్టుకుందండి. నిజమే ప్రభా, నాది అని అంటారు, చచ్చిపోయే ముందు ఏమి తీసుకెళ్ళరు ప్రభా. ఆయన చెప్పిన మాటలో ఒక్క క్షణమైన ఆయన అన్నాడు, సొంత 17 సంవత్సరాలు రక్షణ పొందినప్పుడు ప్రభుదాస్ రెడ్డి అని తోక తగిలించకండి అనేవాడు. మనోళ్ళు రెడ్డి అని తగిలేస్తారు కొంతమంది, ఈ తగిలింపు లేకపోతే కుదరదు, రెడ్డి అని తగిలించకండి అన్నాడు. నేను ప్రభుదాస్ గారు రెడ్డి ఎప్పుడో చచ్చిపోయాడు. మన జీవితంలో చాలామంది సవరు ఇంకా అలా ఉంటాయి. పాపనైజం, పాప విధానం, పాప ప్రత్యక్ష, పాప నడవడి, పాప విధానాలు అన్నీ లోపల ఉండబట్టే ఇంకా వేషధారణలుగా జీవిస్తున్నాం, ఇంకా అసూయపలుగా జీవిస్తున్నాం, ఇంకా మాతృశక్తి జీవిస్తున్నాం. కాబట్టి దేవుడు వెంబడించకుండా ఉన్నారన్నమాట. చూస్తారండి, దేవుడి మందిరం అంటే అది. ఆయన చెప్పగా నా మాట ఇంకో ఆశ్చర్యమైంది. ఇంకో విషయం చెప్తాను. మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు నాయుడు గారు అత్తగారు, అంటే మా అత్తగారు, నాయుడు గారు అమ్మగారు చనిపోయారు. అక్కడ దేవుడు నాతో 2 విషయాలు మాట్లాడాడు. నేను కారులో వస్తున్నప్పుడు 2 విషయాలు నాతో మాట్లాడి, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభా అంత బ్యాక్వర్డ్ విలేజ్ అనమాట, చాలా బ్యాక్వర్డ్ విలేజ్, సువార్త పరిచర్య కూడా చేయించలేని విధానం ఉందన్నమాట. దేవుడు నాతో మాట్లాడాడు. వెంటనే నేను ప్రార్థన చేశాను, ప్రభా ఈ ఏరియాలో సువార్త పెట్టాలి,
వాళ్ళ ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నారు, అక్కడి నుంచి ఆ ఏరియాలో సువార్త పెట్టాలి ప్రభా. వీళ్ళందరూ చాలా నాశనం అయిపోతుంది. మా ఇంట్లో అయితే విశాఖపట్నం సిటీలో బోల్డ్ సువార్త ఉంది, బోల్డ్ వాక్యం ఉంది, బోల్డ్ ప్రార్థన ఉంది, అన్నీ ఉన్నాయి ప్రభా. వీళ్ళింట్లో సువార్త పెట్టాలంటే మా పెద్ద బావగారు ఏం చేయాలి, అయ్యగారు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి. వాళ్ళు ఎవరు ప్రార్థన చేయరు తెలుసండి. వెంటనే ప్రార్థన చేసి వాక్యం యేసు నిజమైన దేవుడు అని వాక్యం చెప్పేశాను. ఒక పావుగంట. నువ్వు నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావు, నమ్మితే పరలోకానికి వెళ్తావు అని చెప్పాను. ఈ నాయుడు గారికి వెళ్ళి తెలుసు అనుకోండి, మిగతా వాళ్ళు తెలియదు. ఆ వీధిలో కూడా చెప్పాను. వాళ్ళందరూ ఇంకో ఒక్కలే. అప్పుడు దేవుడు నాతో మాట్లాడు, ప్రభా మా మందిరంలో అంతా హ్యాపీగా ఉన్నాం, మంచి ఏసీలో కూర్చున్నాం, వీళ్ళంతా రక్షణ పొందకుండా మారు మనసు పొందకుండా నరకానికి వెళ్ళిపోతున్నాడు ప్రభా. నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నీ వేదన నన్ను అడుగుతా కదా ప్రభా. దాని విషయం నేను అనుకున్నాను ప్రభా, నేను నిజంగా చేయిస్తాను స్వార్థ. మనందరం వెళ్ళి స్వార్థ చేయాలి. ఆ ప్రాంతాలు నిజమే. నేను 20 సంవత్సరాలైంది మా చెల్లికి పెళ్ళి, ఏనాడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళలేదు. మా ఇద్దరం నేను ఎన్ని అనుకున్నాం కానీ ఏదో టార్గెట్లో వెళ్ళిపో. ఆవిడ ఎప్పుడు రమ్మనేది, రండి బాబు రండి బాబు రండి బాబు రండి బాబు అనేది. నేను ఎప్పుడు వస్తాను ఉండిపోయాను. మన ఆవిడ చనిపోతే చూడడానికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. చూసారా, కొన్నిసార్లు దేవుడు మనతో కూడా మాట్లాడు. ఈ మందిరంకి వచ్చి నీవు తన వారికి చొప్పున యేసుప్రభువారు తన వారికి చొప్పున 12 సంవత్సరాలకి ఎంత త్యాగం చేశాడో మనమేం త్యాగం చేస్తున్నాం చెప్పండి. 3 గంటలు కూడా కూర్చోలేకపోతున్నాం. యేసుప్రభు ఎంత 3 రోజులు ప్రయాణం చేసి వచ్చాడు. మళ్ళీ యేసుప్రభు వెళ్ళిపోయినా సరే ఆ యొక్క తల్లిదండ్రులు వెళ్ళిపోయిన యేసుప్రభు వాక్యం చెప్తున్నాడు. బోధించుండెను. ప్రియమైన శ్రవణస్తులారా గమనించండి, ప్రియమైన సోదరులారా గమనించండి, ప్రియమైన సంగమా గమనించండి, ప్రియమైన తల్లిదండ్రులారా గమనించండి, ప్రియమైన పరిశుద్ధులారా గమనించండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బల తీసుకుని నీవు ప్రభు కొరకు ఏం చేస్తున్నావు, త్యాగం ఏం చేస్తున్నావు? ఇంకో మాట చూపించండి. 119 దావీదు కీర్తన 105వ వచనం చదవండి. ఇందాక మనకు అందరికి తెలిసినే 119 దావీదు కీర్తన 105వ వచనం. 105వ వచనమ్మా, 119 105 చదవండి. నీ వాక్యము నా పాదాలు దీపమును నా త్రోవ కలిగుందండి, వెలుగునై ఉన్నది. దేవుని వాక్యం ఎలాగుందండి, వెలిగించేది. మత్తయి సువార్త 4వ వచనం చదివితే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తారనమాట. 1 పేతురు 2:5వ వచనం చదివితే ఆ వాక్యం 2:3 ఆ పాలనే వాక్యం ఏం చేసి ఆపేక్షించాలి. తర్వాత చూడండి, కీర్తన గ్రంథంలోని 119 దావీదు కీర్తన 105వ వచనం, నీ వాక్యము శాసనములతో ఉందన్నమాట. నీ వాక్యము తేనె కంటే మధురమైనది. నీ యొక్క వాక్యం ఏంటండి, బండను బద్దలు చేసి శుద్ధి వంటిది. నీ వాక్యం దేవుని కొరకు రోషంగా బతికేది అనమాట. ఆ వాక్యం నేను బలపరుస్తుంది. ఈ మాటలు ఈ కాగితాలు అనుకున్నాం కానీ కాగితాలు మెల్ట్ చేసేస్తాయి. ఒక దొంగను మార్చలేం, ఒక వ్యభిచార స్త్రీని మార్చలేం, ఒక కూనీకోరుని మార్చలేం, ఒక నరహంతకుడు మార్చలేం, ఎవరిని మార్చలేం. కానీ దేవుని వాక్యం మారుస్తుంది. ప్రియమైన స్నేహితురాలు గమనించండి, ఎవరు మార్చకపోయినా పర్లేదు కానీ యేసుప్రభు వాక్యం మారుస్తుంది. రెండోది చూపిస్తాను. యేసుప్రభు మొట్టమొదటి మందిరానికి వెళ్ళాడు. రెండోది చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 4:16 వచనం. చదవండి, బాగా చదవాలి. చూసారు, దేవుని వాక్యము చదివే ధన్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? దేవుని వాక్యం చదివే ధన్యత కలిగి ఉండాలి. నువ్వు దేవుని వాక్యం చదవకపోతే నువ్వు వ్యర్థురాలివే. ఈ వాక్యం ఎంతో సమర్పణతో, త్యాగముతో, దేవుని యొక్క మహిమతో నింపడారు. బైబిల్ సొసైటీ వారు గ్రంథాలు నిర్మిస్తున్నారు, చక్కగా ఇస్తున్నారు, మనం కానుకలు ఇస్తున్నాం, మంచిదే కాదంటలేదు. కానీ బక్సింగ్ గారు 1955వ సంవత్సరంలో కాన్వికేషను సియోను ప్రార్థనా మందిరము గుంటూరులో పెట్టినప్పుడు బైబుల్లన్నీ తీసుకొచ్చిమన్నాడు బక్సింగ్ గారు. ఆ బైబిల్ సొసైటీ వారు అన్నారట, బైబుల్లన్నీ ఇన్ని ట్రక్కుల మీద తెచ్చేస్తే ఈ బైబుల్లన్నీ ఎవడు కొంటాడా, ఎవడు కొండ కదంటే ఆయన ఎందుకు ఈ బైబిల్ పాట అప్పుడు మొదట కాన్వికేషన్లో ఫస్ట్ పాట అంటే నువ్వు పర్సనల్ బైబిల్ ఉండాలి. మన ఇంట్లో 5 కంచాలు ఉంటాయి, 5 మంచాలు ఉంటాయి, 5 గ్లాసులు ఉంటాయి, 5 దుప్పట్లు ఉంటాయి, 5 బట్టలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ బైబిల్ ఉండవు. అందుకే ఆయన చెప్పాడు, ఎవరు బైబిల్ ఆల్ది, ఎవరు ఓన్ కాపీ వారికే ఉండాలి. అందుకే సొంత బైబిల్ అయితే పాట పాడాలనేవారు. సొంత బైబిల్ తీసుకొని ఈ పాట పాడారు. పట్టింపు శ్రేష్ఠ గ్రంథం బైబిల్, దేవుని వాక్యం నిత్యమైనది, నీ జీవిత నావలోని. ఇవన్నీ ఎందుకు పాడుతున్నారు చెప్పండి? బైబిల్ నీకు సొంతంగా బైబిల్ ఉండాలి. సొంతంగా నువ్వన్నీ కొన్ని లక్షలు పెట్టి చీరలు కొంటావు, డబ్బులు కొంటావు, ఆస్తి కొంటావు, అంతస్తు కొంటావు, ఇల్లులు కొంటావు, వాకలు కొంటావు, కానీ 150 రూపాయలు 350 రూపాయలు పెట్టి బైబిల్ మాత్రం కొనుక్కో. అర్థమైందండి? హిందువులందరూ కూడాను బంగారం వైపు చూస్తారట, ముస్లింలందరూ కూడా దమ్ బిర్యానీ వైపు చూస్తారట, క్రిస్టియన్స్ అందరూ కూడా డ్రెస్సుల మీద బంగారం మీద ఉంటారు, కానీ యేసు ప్రభు మీద లేరట.
నా మాట అర్థమైందా లేదా? హిందువులందరూ కొత్త క్వాలిటీ వచ్చిందంటే ఖజానా జ్యువెలరీస్కి వెళ్ళిపోతారు. ముస్లిమ్స్ అందరూ కూడా దమ్ బిర్యానీ ఎక్కడుందరా, పలానా దగ్గర ఉందరా, అల్కాపూర్ ఉందరా అని చెప్తారనమాట. క్రైస్తవులందరూ కూడా కొత్త షాపురా, చెన్నై సిల్క్ రా, కొత్తగా ఓపెన్ అయిందిరా, మన డిసెంబర్లో ఓపెన్ అయిందిరా, రకరకాల వారటీ రా, గ్రాండ్ వాటర్ అంటారనమాట. రకరకాల డిజైన్ వచ్చేది వెళ్ళిపోతారట. కానీ బైబిల్ కొరకు వెళ్తున్నారు చెప్పండి. నేను బైబిల్ చదువుతుని అంటున్నారని, ప్రార్థన చేస్తున్నా అంటున్నారని, దేవుని స్తుతిస్తూ అంటున్నారు అంటలేదు అనాలి. వాడుకు చొప్పున యేసుప్రభువు ఏం చేశారని? వాక్యాన్ని చదవండి. థ్యాంక్ యూ బ్రదర్. వాక్యాన్ని మన వాళ్ళు చెప్పలేకపోతారు. వాక్యం చదవాలి. ఈ వాక్యం చిన్నప్పుడు మా నాన్నగారు బాగా నన్ను కొట్టేవాడు. నేనే బాగా అలరోడిని. మా 6 అందరిలో కూడా అలరోడి నేనే. మా నాన్నగారు మోకరిస్తే స్కూటర్ ఆట ఆడేవాడు. మా నాన్నగారు వాక్యం చదువుతుంటే నేను చిరాకు ఎత్తిపోయేవాడిని. మా నాన్నగారు ఏంటండి బైబుల్ ప్రార్థన చేస్తుంటే ఇంక ఇలాగ కాదు, కుటుంబ ప్రార్థన 3 గంటలు పెడితే బైబిల్ కూడా ఇసిరేసాడు ఆయన మీద. చాలా ఊరుకావా నువ్వేటి ఎంత ప్రార్థన అని దినెత్తవేటి అనేవాడిని. తెలుసండి నేనే. ఇగో సత్యం ఈయనే ఉన్నాడు. బతికుంటుండే చెప్పాలి, సచ్చినప్పుడు సేవడం కాదు, బతికున్నప్పుడే చెప్పాలి. ఇంకెంతంత కాదు, ఇంక ఇలగలక కాదని పరిస్థితి అయితే నేను బాగా ఇరిటేజ్ అయిపోయాను. నాకు కోపం ఎక్కువ. చాలా విషయాలు నాకు మా మా ఫ్యామిలీ వాళ్ళు నాకు ఏ విషయాలు చెప్పరు. చెప్పారంటే గట్టిగా రేజిపోతాను. అందుకే నాకు ఎవ్వరు చెప్పరు. సొంత మా భార్యకి కూడా చెప్పదు. చర్చిలో కూడా కొన్ని విషయాలు నాకు చెప్పరు. చాలా వరకు తెలిస్తే నేను ఊరుకోను, గట్టిగా అడుగుతాను. ఎందుకంటే స్టాండ్ ఫర్ ద లార్డ్, స్టాండ్ ఫర్ ద ట్రూత్, స్టాండ్ ఫర్ ద రైచియస్. నీతి కొరకు సత్యం కూడా దాన్ని నిలబడతాను అంతే. ఎప్పుడు నా ఫస్ట్ నేను కూడా చిన్నతనం అంతే నా పద్ధతి. అప్పుడు అంటే అయితే తినేస్తుంటే అసలు వాక్యం చదివామరా బాబు అంటే, రుతమ్మ చదివారంటే చదివాము నాన్న అన్నా సరే ఊరుకోకుండా మనం చదివించేవాడు ఆయన. ఎందుకు చదివించాడండి చెప్పండి? ఎందుకు చదివించాడు? ఎందుకు చదివించాడు? వాడుక. అది వాడుక. ఉదయకాలం ప్రార్థన, రాత్రికాలం రోజు భోజనం పెట్టి మా పెదనాన్న 3 గంటల ప్రార్థన, భోజనం అంతా కుక్కలు తినేసాయి. తెలుసండి? అలాంటి సేవ చేశారు వీళ్ళు. ఈ దినం మనమేంటి 5 నిమిషాలు బ్రదర్ స్తోత్రం నాయన హల్లెలూయా ఆమేన్ అంటున్నాను. అది కాదు ఏం చెప్తాను, అది కాదు చెప్తున్నాను. వాడుకు చొప్పున ప్రార్థన చేయాలి, వాడుకు చొప్పున దేవుని స్తుతించాలి, వాడుకు చొప్పున ఏంటండి ప్రభు యొక్క ఆ యొక్క దేవుని వాక్యాన్ని ప్రచురం చేయాలి. నీకు వాడికి అవ్వాలి. ఉదయం లేచినట్టు మోకాల మీద రావాలి, ఉదయం లేచినట్టు ప్రార్థన చేయాలి, ఉదయం లేచిన దేవుని స్తుతించాలి. ఒక మిషనరీ హాస్టల్లో KNH హాస్టల్లో చెప్తున్నప్పుడు తెల్లవారుజాము 3 గంటలు వేసి ఉపవాస ప్రార్థన చేయబడేవారు. కళ్ళంటే కన్నీరు కార్యవే. ఇప్పుడు ఏది మన పిల్లలకు కన్నీరు, ఉన్ని కన్నీరు మనకి ఎక్కువ అయిపోతుంది. తెలుసండి? కన్నీరు ఎక్కువైపోతుంది. పిల్లల వల్ల కన్నీరు ఎక్కువైపోయిందండి. తల్లిదండ్రులకు బాధ ఎక్కువైపోయిందండి. పూర్వదినాల్లో మా నాన్నగారు ఏ కాలేజీకి ఎవడింటికి రాలేదు. దేవుడే మమ్మల్ని పెంచాడు, పోషించాడు, బాగా చదువుకుంటే చేశారు. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ డాక్టర్స్ చేశాడంటే ఎక్కడికి వెళ్ళి నేను ఏ కాలేజీకి ఇప్పుడు కనుక నేను ఏ కాలేజీ రాలేదు. దేవుడే మేము సీట్లు పెట్టుకున్నాం, మేమే వెళ్ళాం, దేవుడు ఇచ్చాడు. ఎవరెవరు ఎక్కడ మిషనరీలు ఏర్పరిచాడు చేశాడు అనమాట. అది వాక్యం. దట్స్ లైక్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం. ఆయన చూస్తే పెద్ద పెద్దలు భయపడిపోయారు. పెద్ద ఎవరో BHP జనరల్ మేనేజర్ గారు వచ్చారు మా ఇంటికి ఒకసారి. వస్తే అందరూ గాబరైపోయారు. పాల్ వేదం గారు వస్తే గాబరైపోయారు. నెల్సన్ గారు అందరూ రెవరెండ్ కమాండర్స్ మొత్తం విశాఖపట్నం సిటీని గడగడలాడించినారు. ఆ తరాల్లో వాళ్ళు వస్తుంటే మా ఇంటికి మా చిన్న పూరి గుడిసె, అలాంటి గుడిసెలో దేవుని ఆత్మ ఉండేది. అది దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య శక్తి అంటే అది. మార్టిన్ గారు వస్తుంటే అందరూ ఇలా వెళ్తూ అందరూ కూడా ఏం చేశారంటే ఈ దుప్పట్లు పరిచారు. మార్టిన్ అని వస్తున్నప్పుడు అలా దుప్పటి ఆయన తెల్ల డ్రెస్ వేసుకొని మల్లెపూల ఆజను గులియాతలాగా ఉండేవాడు. ఆ పక్కన బక్సింగ్ గారు ఏంటంటే దావీదులాగా ఉండేవాడు. బక్సింగ్ గారు కూడా వచ్చారు మా ఇంటికి. తెలుసండి? అది ఆత్మ దేవుని వాక్యం ప్రచురిస్తుంది. దేవుని వాక్యం శక్తి ఇస్తుంది. దేవుని వాక్యాన్ని బలపరుస్తుంది. దేవుని వాక్యాన్ని భద్రపరుస్తుంది. దేవుని వాక్యాన్ని తీసుకెళ్తాడు. అనేక ఆత్మ లక్షణాలు దేవుని యొక్క విధానం ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని వాక్యం కొరకు వాడికి చేయాలి. లోకం కూడా చేయకండి. ఎవరు వస్తున్నారు గమనించండి. ఇదనం రోజు సెల్ చూసి మోసపోతున్నారు, డబ్బును చూసి మోసపోతున్నారు, అందాన్ని చూసి మోసపోతున్నారు, ఆస్తిని చూసి మోసపోతున్నారు, లవ్వుని చూసి మోసపోతున్నారు, భార్య పిల్లల్ని చూసి ఇవేం మోసపోకండి. దేవుని ఆత్మతో మోసపోండి. దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించాలి. ఇది 2వ వాడిక. 3వ వాడికి చూపిస్తాను చూడండి. 3వ వాడిక లూకాసు వార్త. ఉండండి గాబరపడదు. 22, 39 and 40. లూకాసు వార్త 22:39 చదవండి. మెలకువ ఉండి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మెలకువ ఉండి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మెలకువ కలిగి ప్రార్థనలో ఉండాలన్నమాట. ప్రార్థనాత్మ నింపబడాలి. మోర్ ప్రేయర్ ఇస్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ ఇస్ లెస్ పవర్, నో ప్రేయర్ ఇస్ నో పవర్. అత్యధికమైన ప్రార్థన అత్యధికమైన శక్తి వస్తుంది, తక్కువ ప్రార్థన తక్కువ శక్తి. అసలు ప్రార్థన శక్తి అనేది లేనే లేదు, ప్రేయర్లోనే ఉంది. బక్సింగ్ గారు సావాసం కట్టబడాలని కారణం ఏంటంటే ఓన్లీ మోకాల ప్రార్థనే.
ఇందాక పాట పాడాం, నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయాను, నశింపజేయు దూత నన్ను దాటిపోయాను. ఇంకా నేను పరకు దసుడను కాను, ఇంకా నేను పరకు దసుడను కాను, ఇంకా నేను సియోను కన్యకుడుగానే, ఇంకా నేను సియోను కన్యకుడుగానే. నా సంకట దుఃఖములెల్ తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయాను. చూసారండి, దూత ఆయన వెళ్ళిపోతుంది. ఈ పాట ఎవరు పాడారు తెలుసా? గుంటూరు ప్రభాకర్ అన్న చక్కగా పాడతాడు, బీజే పాల్ గారు పాడతారు, మార్టిన్ గారు పాడతారు. అసలు ఎలాగంటే అలాగ రాగం అంటే మనం కూడా సరి పాడలేదు. నేను ఇందాక పాడినప్పుడు కూడా కొన్ని రాగాలు తప్పు పాడుతున్నాం. ఆ రాగం పాడుతుంటే గుంటూరు ప్రభాకర్ అని పాడితే సియోన్లోనే ఒక పరలోక ఒక మిషనరీ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో పాడేటి పాట గొప్ప ఉద్యోగం తీసుకొచ్చాడు. అది ఒక పాటలు పాడిన ఉద్యోగం రావాలి, ఒక వాయిద్యం వాయించిన ఉద్యోగం రావాలి, ఒక కంజరి కొట్టిన ఉద్యోగం రావాలి, దేవుని స్తుతించాలి. అది ఆ పాట పాడుతుంటే అనేక మంది భార్యాభర్తలు ఒక వీటేజ్ అయ్యారంటే అర్థం ఏంటంటే ఒక అభిషేక ప్రార్థన రావాలని చేశారనమాట. అది ప్రార్థన. మోర్ ప్రైజ్ మోర్ పవర్, లెస్ ప్రైజ్ లెస్ పవర్, నో ప్రైజ్ నో పవర్. అత్యధికమైన ప్రార్థన శక్తి వస్తుంది, తక్కువ ప్రార్థన తక్కువ శక్తి, అసలు ప్రార్థన శక్తి అనేది లేనే లేదు. ఇంకో మాట చూపు ముగించేస్తాం. మార్క్స్ వార్త 10:1 చదవండి. మార్క్స్ వార్త 10:1. తన వాడికి చొప్పున యేసుప్రభు మందిరానికి వెళ్ళాడు. యేసుప్రభు వాక్యించాడు, గండములు ప్రకటించాడు. యేసుప్రభు ఒలీవల కొండ దగ్గర ప్రార్థన చేశాడు. యేసుప్రభు ఇంకోటి చేశాడు చూడండి, 10:1. తన వాడుక చొప్పున ఆఖరి వచనం ఉంటుంది. ఆయన అక్కడి లేచి యూదయ ప్రాంతము యోర్దాను అద్దరికి వచ్చి జనసమూహం ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన తన వాడికి చొప్పున వారికి మరలా బోధించుచుండే. అంటే అర్థం ఏంటండి? ఇట్స్ లైక్ ఏ డాక్టరల్ థింగ్. బోధ, వాక్యమును బోధించాలి. మన వాక్యం మనకు తెలిసి ఉంటే వదిలికూడదు. వాక్యాన్ని బోధించాలి. తన వాడికి చెప్పున బోధించాడు. కూర్చో, జాగ్రత్త అమ్మ, కూర్చో. తన వాడికి చెప్పున బోధించుచుండెను. దేవుని వాక్యాన్ని ఏం చేశాడండి? బోధించి. మనం కూడా మనం ఏమనుకుంటానంటే ఎవరు మాకేం పని లేదు, నాకేం పాటు లేదు, ఆలే చేసుకుంటారు, కుదరదు. అందరూ కూడా ఒక మిషనరీ సేవ చేయాలి. అందరికీ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, అందరూ కూడా దేవుని స్తుతించాలి, అందరూ కూడా దేవుని కనపరచాలి, అందరూ కూడా దేవుని హెచ్చించాలి. యేసుప్రభువు బోధిస్తుంటే కొండ మీద ప్రశ్న, ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మన ఆత్మ ఎలా ఉంది చెప్పండి? వాట్ అబౌట్ అవర్ స్పిరిట్? మన ఆత్మ ఎలా ఉంది చెప్పండి? ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడు. సాత్విక భూలోకాన్ని సొంత, నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు తృప్తిపరచబడు. ఏంటంటే కనికరం గల వారు కనికరం పడతారు. యేసు ప్రభు ఈ మాటలు బట్టి, సాత్వికులను భూలోకాన్ని స్వతంత్రించుకున్న మాట బట్టి బైబిల్ గ్రంథాన్ని చూసి మహాత్మా గాంధీ గారు స్వతంత్రం కొరకు బైబిల్ వర్డింగ్ ఉపయోగించే తీసుకొచ్చారు స్వతంత్రాన్ని. చూసారా ప్రియమైన సోదరులు గమనించండి. ఎందుకు చెప్తానండి మాటలు? గట్టిగా గద్దించాలి. బల్లంటే గద్దించాలి. నువ్వు తీసుకుంటున్నావు, ఎలాగున్నావు? నువ్వు తీసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు తీసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు? నీ పద్ధతి ఏంటి? నీ పర్సనల్ లైఫ్, నీ ఫ్యామిలీ లైఫ్, నీ చర్చ్ లైఫ్, నీ సీక్రెట్ లైఫ్ ఎలా ఉందో చెప్పించాలి. ఎవరు చూడపోయినప్పుడల్లా దేవుడు చూస్తున్నాడు. అదే ఈ బల్ల. అందుకే యేసుప్రభు కల్వరిశిల యాగమైపోయాడు. మొదటిది దేవుని మందిరంకి వెళ్ళే వాడుక, రెండవది దేవుని యొక్క గ్రంథము చదివే వాడుక, మూడవది ఏంటంటే దేవుని యొక్క ప్రార్థన చేసే వాడుక, నాలుగవది దేవుని యొక్క బోధించే వాడుక. ఇంకా 3 వాడుకలను ప్రభుత్వం ఇంకోసారి చెప్తాను. అందుకే దేవుని వాక్యాన్ని మనం పడి, అందుకే ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రనంతా ప్రభు శరీరమే చెంపక తిని త్రాగువాడు తన శిక్షావతి కంటే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల అనేక బలహీన రోగులు చాలామంది నిగిస్తున్నారంటే ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్. నాకు నేను, ప్రభా నా జీవితం ఎలా ఉంది, ప్రభా నా బ్రతికి ఎలా ఉంది, ప్రభా నా మాటలు ఎలా ఉన్నాయి, ప్రభా నా తలంపులు ఎలా ఉన్నాయి, ప్రభా నా ఉద్దేశం ఎలా ఉంటారు, నా నడవడం ఎలా ఉంది ప్రభా. చూడండి, మీరు గట్టిగా గద్దించిన సేవకుడు చూడండి, ఎక్కడైనా ఉంటారు. మంచి పాలిష్ చేసిన సేవకుడు అండి బోధకుడు రాదు, తెలుసా? గట్టి గద్దించిన సేవకుడు ఉండండి. నీకెంత గద్దిస్తుంటే, నిన్నెంత సరి చేస్తుంటే, నిన్నెంత చక్కబెడుతుంటే, నిన్ను ఎంత మరపరుస్తుంటే నువ్వు ఇంకా ప్రకాశిస్తుంటావు, దేవుని వాక్యాన్ని ప్రచురిస్తుంటావు. మార్టిన్ గారు ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద ఆఫీసర్కి ఎందుకు బోధ ఇచ్చేవాడు తెలుసండి? ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించారు. ఈ ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను అండి. అయిపోయింది, నా బోధ కూడా అయిపోయింది. నా టైం అంటే టైం ముగించేస్తాను. నేను ఎప్పుడు ఒక టైం దొంగిలించను. 3 వ్యక్తులు మన హెబ్రోన్ సావాసాన్ని సాక్ష్యం ఇచ్చారు. మొదట ఆయన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ షాలేం రాజు గారు చెప్పారు. హెబ్రోన్ అంతా చూసి వచ్చాడట. సైతాన్ ఎందుకు ఇలా కలవరపరుస్తుందంటే ప్రార్థన చేశాడట. భక్సింగ్ గారు చేసిన సేవ చాలా గొప్పది. భక్సింగ్ గారి యొక్క మాటలు చాలా గొప్పవి. భక్సింగ్ గారి యొక్క ప్రవర్తన చాలా గొప్పది. కాబట్టి ఇప్పుడు సైతాను భక్సింగ్ గారు బతుకున్నంత వరకు సైతాను సంఘంలో ప్రవేశించలేదు.
భక్సింగ్ గారు చచ్చిపోయిన తర్వాత సైతాను ప్రవేశించాడు, కానీ దేవుని ఆత్మ మాత్రం వాళ్ళని విడదు అని మొదట చెప్పాడు. రెండో ఆయన చెప్పాడు, జ్యోతిరాజు గారు చెప్పారు, ఏలూరు సేవకుడు, అభిషేకం అనే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆయన వెళ్ళాడట హెబ్రోన్ చూడడానికి, భక్సింగ్ గారి సమాధి కూడా చూడడానికి వెళ్ళాడట. ఆయన ఒక మాట చెప్పాడు, భక్సింగ్ గారి సహవాసం ఇంత గొప్పది అంటే, హెబ్రోన్, భక్సింగ్ గారి పేరు పక్కన పెట్టండి, హెబ్రోన్ సహవాసము ఇంత గొప్పదంటే అర్థం ఏంటంటే, ఆయన త్యాగము 2 మోకాళ్ళు చెరిగిపోయిన చాప, ఆయన దగ్గర 2 హోల్స్ ఏర్పడ్డాయి. ఆ జీవితం ద్వారా ఇప్పటికీ ఆ ఆత్మల రక్షణ పొందుతాయి. మూడో ఆయన చెప్పాడు, చార్లెస్ ఫిన్నీ, విజయవాడలోని సేవకుడు, ఆయన పొట్టోడు, ఆయన వెళ్ళి చూసి వచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, భక్సింగ్ గారు దేవుని ప్రేమ అంటే చెప్పాడేటంటే భోజన సహవాసం చూపించాడు. అర్థమైందా? మొదట ఆయన ఏం చెప్పాడండి, ఆత్మని చెప్పాడు. రెండో ఆయన ఏం చెప్పాడండి, ప్రార్థన చెప్పాడు. మూడో ఆయన ఏం చెప్పాడండి, సహవాసం, ఫుడ్ చెప్పాడు. అది ఆయనలోని గొప్పతనం కాబట్టి అనేక వందల మంది రక్షణ పొందారని చెప్పాడు. మోకరించని ప్రార్థన చేద్దాం. మీ జీవితంలో దేవుడికి అనుకుండాలి. దేవుని బోధించే వాడుక, ప్రార్థించే వాడుక, గ్రంథం చదివే వాడుక, ప్రభు యొక్క మాటలు వినేవాడికి ఈ 4 వాడు నీవు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఇన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుడు నిన్ను బలపడు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రాక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రాక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. చూసారా ప్రియమైన స్నేహితులారా, మందిరంకి వెళ్ళే వాడికి చేసుకోండి, గ్రంథము చదివి వాడికి చేసుకోండి, ప్రార్థన చేసే వాడికి చేసుకోండి, దేవుని వాక్యం బోధించే ఈ 4 వాడికలు. ఇంక ప్రభు చిత్తమైతే ఇంకో 4 ఉన్నాయి, మరొకసారి చూపిస్తుంది. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విడిచినందును, ప్రార్థన చేయి ఎడతెక్కలు ఉన్నారు. కాబట్టి ఈ మందిరంలో మనము కూడా ప్రభు యొక్క బలదారికి వస్తున్నాము. యోగ్యమైనతో పరీక్షించుకొని ప్రభు యొక్క సంఘమును నిలిచి పనిచేద్దాం.